నయోమి బెత్లెహేంకి వచ్చినప్పుడు వెంటనే ఏమన్నారు తెలుసా? మా నువ్వు నయోమి కదా, నువ్వు నయోమి కదా అంటే నయోమి ఏమన్నది? కాదన్నదా? నేను నయోమినే, కానీ దయచేసి నన్ను నయోమి అని పిలవద్దు. ఎందుకంటే నయోమి అంటే అర్థం ఏంటి? మధురము. నయోమి అనే పేరుకు మధురము అని అర్థం. ఇప్పుడు తన బాధ ఏంటో తెలుసా? ఒకప్పుడు మధురంగా ఉన్న జీవితము ఇప్పుడు నాకు చేదైపోయింది. దయచేసి నన్ను ఇప్పుడు మారా అని పిలవండి. ఎలా పిలవాలట? మారా అని నన్ను పిలవండి, మారా అని పిలవండి. చేదైపోయింది, మధురంగా ఉన్న జీవితం చేదైపోయింది. అందుకొరకే మారా అనమంటుంది. ఎందుకన్న మాట అంటుంది చెప్పదా? ఆమె ఏమంటుందంటే, నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని రిక్తురాలుగా తిరిగి వచ్చేసాను. అన్నీ కలిగి ఉండి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను, దేవుని దూరం అయిపోయాను. తిరిగి వచ్చేసరికి ఏమీ లేవు. తప్పైన కుమారుని దగ్గర కూడా అంతేగమ్మా, అన్నీ కలిగి వెళ్ళిపోయాడు కదా, కానీ తిరిగి ఎలా వచ్చాడు? అన్ని కోల్పోయి వచ్చేసాడు. నీ జీవితంలో అలాంటి రోజు రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి, ప్రార్థన చేయండి. ప్రభా, నా ఊపిరి ఉన్నంత వరకు నీతో బ్రతకాలి ప్రభా. నా చుట్టూ నాకు ఉండడానికి బతకడానికి ఇవేమీ లేకపోయినా పర్లా, అందరికి ఉన్నవి నాకు లేకపోయినా పర్లా, కానీ అందరికి లేని దేవుడు నువ్వు నాకుంటే చాలు. దేవుని కలిగి ఉండాలండి. ఆ దేవుడు మనతో ఉంటే మనల్ని అంచెలంచెలుగా దేవుడు దీవిస్తాడు.